If radius of second Bohr orbit of helium plus ion is 105.8 picometer, so what is the radius of third Bohr orbit of lithium 2 plus ion? So radius of nth orbit, we have a formula 0.529 into n square by z angstroms. Okay. సో ఇక్కడ మీరు రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ అనేది దేనికి ప్రపోర్షనేట్గా ఉంది, n స్క్వేర్ బై జెడ్కి ప్రపోర్షనేట్గా ఉంది. ఓకే, ఇక్కడ ఏమడిగారు, రేడియస్ ఆఫ్ సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ అయాన్ ఈస్ 105.8 అండ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద థర్డ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ లిథియం 2 ప్లస్ అయాన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. రేడియస్ ఆఫ్ సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ అయాన్ బై రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ lithium 2 plus ion is equal to సెకండ్ ఆర్బిట్కి మీకు తెలుసు n1 దీన్ని n2 అనుకోండి, n2 సెకండ్ ఆర్బిట్ది n2 అనుకోండి, థర్డ్ ఆర్బిట్ది ఏమనుకుంటారు n3, ఇది హోల్ స్క్వేర్లో ఉంది, బై జెడ్ ఉంది, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి, అండ్ అటామిక్ నెంబర్ ఆఫ్ లిథియం ప్లస్ 2 బై అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం ప్లస్. ఇప్పుడు ఇవి సబ్స్టిట్యూట్ చేయండి. రేడియస్ ఆఫ్ సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ మీకు ఎంత ఇచ్చారు ఇక్కడ 105.8 పికోమీటర్. సో యూ సబ్స్టిట్యూట్ హియర్ 105.8. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం 2 ప్లస్ అయాన్ యొక్క రేడియస్, థర్డ్ ఆర్బిట్ రేడియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ ఆర్బిట్కి n2 వాల్యూ 2 అనుకోండి, అండ్ థర్డ్ ఆర్బిట్కి n3 వాల్యూ 3 అనుకోండి, 2/3 హోల్ స్క్వేర్, అండ్ అటామిక్ నెంబర్ ఆఫ్ లిథియం చెప్పండి, హైడ్రోజన్ హీలియం, లిథియం 3 అండ్ హైడ్రోజన్ది 2. ఓకే, ఇది మీరు సాల్వ్ చేయండి, దెన్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది 105.8 బై రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం ప్లస్ 2 అయాన్ ఈక్వల్ టు 2/3 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 4/9 ఇంటూ 3/2. సో 2 హౌ మెనీ టైమ్స్, 2 టైమ్స్, 3 హౌ మెనీ టైమ్స్, 3 టైమ్స్. ఓకే, సో మీకు ఏమొచ్చింది ఫైనల్గా ఇక్కడ 2/3 వచ్చింది. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారా, చేయండి. రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం ప్లస్ 2, దాన్ని అటువైపు తీసుకెళ్ళండి, 2/3ని ఇటువైపు తీసుకురండి, ఇది ఏమవుతుంది ఇటు రెసిప్రోకలే 3/2 ఇంటూ 105.8 అవుతుంది. ఓకే, సో మల్టిప్లై చేయండి, 2 5 10, 2 2 4, 2 9 times, 3 into 9 is 27, 3 2 6, 7 8, 3 5 15. సో ఆన్సర్ మనకి పీకోమీటర్లో, అంటే మనం వాల్యూస్ కూడా పీకోమీటర్లోనే సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కాబట్టి ఆన్సర్ మనకి పీకోమీటర్లో మ్యాచ్ అయింది, 158.7 పీకోమీటర్. రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం ప్లస్ 2 అయాన్ ఇస్ హౌ మచ్ హియర్ 158.7 picometer. Their answer A is matching. Okay, note on this. If wavelength of first line of Paschen series of hydrogen atom is 720 nanometer, wavelength of first line of Paschen series is how much, 720 nanometer, and wavelength of second line you have to find out in Paschen series. Okay, so Lyman, Balmer, Paschen bracket fund, Lyman, Balmer, Paschen. What are the n1 and n2 values? What are the n1 value for the Paschen series? 1 2 3. So electron is coming from 4 5 6. Okay, for first line, suppose for example, and this is the, let us say this is third line, and this is fourth line, fifth line, sixth line. Okay, n1 value ఇక్కడ చూడండి, n1 value 1 2 3 4 5 6. Paschen సిరీస్ అంటే ఎలక్ట్రాన్ ఎక్కడ వచ్చి అవుతుంది, థర్డ్ లైన్లో వచ్చి అవుతుంది. ఎక్కడ నుండి రావాలి ఎలక్ట్రాన్, ఫోర్త్ నుండి థర్డ్కి వస్తుంది, ఫిఫ్త్ నుండి థర్డ్కి వస్తుంది, ఇది ఫస్ట్ లైన్ అవుతుంది. దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ లైన్. ఫస్ట్ లైన్ని మనం హెచ్ ఆల్ఫా లైన్ అంటాం, సెకండ్ లైన్ హెచ్ బీటా లైన్ అని అంటాం. ఓకే, ఫస్ట్ లైన్కి n1 వాల్యూ ఏంటి, n1 వాల్యూ ఇస్ కాన్స్టెంట్ ఫర్ Paschen సిరీస్. అన్ని ఎలక్ట్రాన్స్ వచ్చి థర్డ్ లెవెల్లో అవుతాయి Paschen సిరీస్కి. n1 వాల్యూ దీనికి కాన్స్టెంట్, n1 ఈక్వల్ టు 3a. ఫస్ట్ లైన్కి n2 వాల్యూ ఎక్కడ నుండి వస్తుంది, ఎలక్ట్రాన్ ఫోర్త్ నుండి 3కి వస్తుంది, అంటే n2 ఈక్వల్ టు 4. సెకండ్ లైన్కి n1 వాల్యూ ఏంటి, n1 వాల్యూ సేమ్ Paschen సిరీస్ అన్నారు కాబట్టి, సో n2 వాల్యూ ఏంటి 5. ఇక్కడ n2 మైనస్ n1 డిఫరెన్స్ తీస్తే మీకు 2 వస్తుంది, ఇక్కడ n2 మైనస్ n1 డిఫరెన్స్ మీకు 1 వస్తుంది. ఓకే,
For first line, H alpha line is coming from the 4th level to 3rd level. N2 value is 4, N1 value is 3. For second line, H beta line, so which is coming from the 5th level to 3rd level. So N2 value is 5, N1 value is 3. అర్థమవుతుందా? సో లైమన్ బామర్ ప్యాషన్, సో ప్యాషన్లో N1 వాల్యూ 3, సో ఎలక్ట్రాన్స్ అన్ని 3rd లెవెల్లో వచ్చి అవుతాయి. మనం ఫార్ములా ఒకసారి చూడండి. ఫార్ములా ఏంటి? 1/λ ఈక్వల్ టు Z² ఇంటూ RH 1/N1² మైనస్ 1/N2². ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఈ ఫార్ములా యూజ్ చేసి λ1 సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి, తర్వాత λ2ది కూడా తీసుకోండి. సో ఆ రెండు రేషియోస్ తీసేసుకొని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, షల్ ఐ రిమూవ్ దిస్? ఓకే, నౌ యు సీ ఇది ఫార్ములా. ఓకే, ఫార్ములా యూజ్ చేసి మీరు λ2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ లైన్కి λ1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది చెప్పండి? 1/λ1 ఈక్వల్ టు Z² ఇంటూ RH. దీన్ని ఏం డిస్టర్బ్ చేయకండి, Z² ఇంటూ RH అలాగే ఉండనియండి. 1/N1². ఇక్కడ చూడండి, N1 వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. N2 వాల్యూ 4 ఉంది. 1/3² మైనస్ 1/4². N1² మైనస్ N2². ఓకే, 1/N1² మైనస్ 1/N2². So this we can write as Z² into RH 1/9 minus 1/16. ఓకే, జస్ట్ λ1 వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి? 720 ఇచ్చారు, నానోమీటర్లో ఉంది. సో 720 నానోమీటర్. సో మనకు వచ్చిన ఆన్సర్ కూడా నానోమీటర్లోనే వస్తుంది. జస్ట్ 720 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి. అలాగే ఇప్పుడు λ2 రిలేటెడ్ కూడా మీరు ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. 1/λ2 ఈక్వల్ టు సెకండ్ లైన్కి N1 వాల్యూ ఏంటి? 3, N2 వాల్యూ 5. సో Z²H ఇంటూ 1/N1² అంటే 1/3² మైనస్ 1/N2² అంటే 1/5². సో ఇప్పుడు మీకు ఏమొస్తుంది? 1/λ2 ఈక్వల్ టు Z² ఇంటూ RH 1/9 మైనస్ 1/25 వస్తుంది ఇక్కడ మీకు. దీనికి ఫర్దర్గా ఇంకా సింప్లిఫై చేయొచ్చు. సో లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు 1/2 చేయండి, మీకు రేషియో వస్తుంది. 1/2 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది 1/2. సో 1/2 చేయండి, 1/2. సో 1 ఏముంది మనకి? 1 చూడండి ఒకసారి. 1 ఏముంది? 1/720 Z² RH ఇంటూ 1/n మైనస్ 1/16. ఓకే, 1/720 విచ్ ఈజ్ ఈక్వల్ టు Z² ఇంటూ RH. RH అంటే రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఫర్ ద హైడ్రోజన్, దట్ ఈస్ హెచ్ని స్మాల్ లెటర్గా రాయండి. RH 1/9 మైనస్ 1/16 బై 1/λ2. ఇక్కడ కూడా దీన్ని రేషియో చేస్తున్నాం కదా, 1/2 అంటే 1/9 మైనస్ 1/25. ఇప్పుడు ఏవేవి క్యాన్సిల్ అవుతాయి మీరు చెప్పండి? Z² RH get cancel. Z² RH get cancel. So 1/720. So 1/λ2 when you make it reciprocal, so this we can write as λ2/1. Okay, no, reciprocal అయింది ఇది λ2/1. సో 1/9 మైనస్ 1/16. దీని వాల్యూ ఇక్కడ నేను సింప్లిఫై చేస్తాను. ఇది ఏం చేయాలి? బటర్ఫ్లై మెథడ్ చేయండి. 9 ఇంటూ 16 ఇదేమవుతుంది? 16 మైనస్ 9 బై ఇదేమవుతుంది? 9 ఇంటూ 25. బటర్ఫ్లై మెథడ్ చేయండి. 25 మైనస్ 9. సో చెప్పండి, 16 మైనస్ 9 ఎంత? 7/9 ఇంటూ 16. 25 మైనస్ 9 ఎంత వస్తుంది? 25 మైనస్ 9 16/9 ఇంటూ 25. ఓకే, సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 7/9 ఇంటూ 16 ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా. 9 ఇంటూ 25/16. ఓకే, సో ఏవేవి క్యాన్సిల్ అవుతాయి అవి క్యాన్సిల్ చేసేసేయండి. 9 9 గెట్ క్యాన్సిల్. 7 ఇంటూ ఏమొచ్చింది చెప్పండి? 7 ఇంటూ 25/16 ఇంటూ 16. ఇప్పుడు λ2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి.
lambda 2 by 720, and you take it this side, it will become into 720, 7 into 25 into 720 by 16 into 16. ఇది క్యాలిక్యులేట్ చేయండి, మీకు ఆన్సర్ నానోమీటర్లో వస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేయండి, మీకు ఆన్సర్ నానోమీటర్లో వస్తుంది. యా, దీన్ని మీరు సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ మీకు 492 వస్తుంది. 492 నానోమీటర్. ఓకే, డూ ఇట్. 492 nanometer is a right answer. 492 nanometer. ఇది నియరెస్ట్ ఇంటిజర్ అంటే 492 పాయింట్ సంథింగ్ వస్తుంది, దాన్ని 492 నానోమీటర్లో రాసుకోవచ్చు. ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The number of s electrons present in an electron with 55 protons in its unipositive state. 55 protons అంటే దాని అటామిక్ నెంబర్ 55. 55 అటామిక్ నెంబర్ ఉన్నది మనకి సీజియం ఉంది. సో అది యూనిపాజిటివ్ ఛార్జ్ అన్నారు. సీజియం యొక్క లాస్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈ 6s1. దీంట్లో నుంచి కూడా ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ ఎస్లో లాస్ట్ ఎలక్ట్రాన్ పోతే 6s0 వస్తుంది. అంటే దీనికంటే ముందు ఏమేమి ఉంటాయి? 1s2 ఉంటుంది, 2s2 ఉంటుంది, 3s2 ఉంటుంది, 4s2 అండ్ 5s2. ఓన్లీ ఎస్ ఎలక్ట్రాన్స్ మాత్రమే చూస్తే టోటల్ ఎన్ని ఎస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? అప్ టు 6s వరకు, 1 to 5 వరకు ఉన్నాయి. ఒక్కొక్క ఎస్ ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు. సో టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి? 10 ఎలక్ట్రాన్స్ వస్తాయి మనకి. ఓకే, మీరు మాయిలర్ డయాగ్రామ్ అప్లై చేసి అయినా మీరు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాస్తే సో ఇక్కడ చూపించినట్టుగా వస్తుంది. ఓకే, 5p6 తర్వాత వచ్చేది 6s1. సో ఒక ఎలక్ట్రాన్ పోయింది కాబట్టి 6s0, అక్కడ ఎస్లో ఏం లేదు ఎలక్ట్రాన్. ఓకే, సో 1s2, 2s2, 3s2, 4s2, 5s2, టోటల్ మనకి ఎస్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. సో ఆన్సర్ ఈస్ 10. The radius of second orbit of lithium plus 2 ion is x. The expected radius of the third orbit of beryllium 3 plus is. So radius of nth orbit formula is 0.529 into n square by z angstroms. Okay, so this radius of nth orbit is directly proportional to n square by z. Use this formula. So radius of second orbit of lithium plus 2, take the ratio of radius of third orbit of beryllium plus 3 equal to n square by z of lithium, right? So this is second orbit of lithium and third orbit of beryllium square into z ఏమవుతుంది అప్పుడు? రెసిప్రోకల్ కాబట్టి atomic number of beryllium plus 3 by atomic number of lithium plus 2. Okay, so ఇక్కడ lithium plus 2 radius of second orbit ఎంత ఇచ్చారు? x ఇచ్చారు, అక్కడ x పెట్టేసేయండి. x by radius of third orbit of beryllium plus 3 అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని r3 అనుకుందాం, which is equal to n2. n2 is related to second orbit of lithium plus 2. n అనేది ఆర్బిట్ నెంబర్, సో ఒక 2 పెట్టండి. n3 అంటే అది థర్డ్ ఆర్బిట్ ఆఫ్ బెరిలియం ప్లస్ 3, అక్కడ 3 పెట్టండి. హోల్ స్క్వేర్. చెప్పండి, లిథియం బెరిలియం అటామిక్ నెంబర్, హైడ్రోజన్ హీలియం లిథియం బెరిలియం 4/3. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? 4/9 ఇంటూ 4/3. సో 4 जा 16, 9 3 जा 27. సో x by r3 ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది జస్ట్ r3ని ఇటువైపు తీసుకురండి. ఇది వచ్చింది కదా, దీని నుంచి మీరు r3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. r3 ఈక్వల్ టు r3 అటువైపు 16/27 ఇటు వస్తుంది. ఏమవుతుంది? 27/16x. ఓకే, 16/27 ఇటువైపు తీసుకురండి, లేదంటే క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. 27x ఈక్వల్ టు 16r3, దెన్ r3 ఈక్వల్ టు 27x/16. ద ఆన్సర్ హియర్ మ్యాచింగ్. ఆన్సర్ ఈస్ 3. విచ్ ఆన్సర్ ఈస్ రైట్? ఆన్సర్ 3 మ్యాచ్ అవుతుంది. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ అయాన్స్ హ్యావ్ సిమిలర్ వాల్యూ ఆఫ్ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇన్ గ్యాసియస్ స్టేట్? How many of the following metal ions have similar value of spin only magnetic moments? అంటే సిమిలర్ వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉండాలంటే నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కూడా ఎలా ఉండాలి? సేమ్గా ఉండాలి.
సో దేనికి నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ సేమ్గా ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో వెనేడియం 23, వెనేడియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఆర్గాన్ 3d10 4s2 తీసుకుందాం. సో ఫస్ట్ మనం ఎలక్ట్రాన్ ఎస్లో నుంచి తీయాలి కాబట్టి ఇలా రాసుకుందాం, ఆర్గాన్ 3d3 4s2. ఇది వెనేడియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. మరి వెనేడియం +3 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? వెనేడియం +3, వెనేడియం +3 అంటే 23 - 3 చేస్తే ఎంత అవుతుంది? 20 అవుతాయి. సో ఇది ఏమవుతుంది? ఆర్గాన్ 3d2 4s0 అంటే ఎస్లోకి వెళ్ళి 2 ఎలక్ట్రాన్స్, డిలోకి వెళ్ళి 1 ఎలక్ట్రాన్ తీసేస్తే మనకి నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తున్నాయి? నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ 2నే వస్తున్నాయి. సో ఇక్కడ n వాల్యూ ఏంటప్పుడు? n వాల్యూ ఈక్వల్ టు 2. ఓకే, సిమిలర్లీ నెక్స్ట్ అలాగే క్రోమియం +3 చేయండి. క్రోమియం అటామిక్ నెంబర్ ఇస్ 24, ఆర్గాన్ దీనికి 3d5 4s1 ఆర్ 4s1 3d5 కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఇందులో నుంచి 3 ఎలక్ట్రాన్స్ మనం తీసేయాలి. క్రోమియం +3 అయానిక్ స్టేట్ రావాలి అంటే 24 - 3 21. సో ఆర్గాన్, సో ఎస్లో నుంచి 1 ఎలక్ట్రాన్ పోయింది, సో 4s0 అయింది. రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ 3dలో నుంచి తీసేసేయండి, ఇది 3d3 అవుతుంది. ఓకే, ఎస్లో నుంచి 1 ఎలక్ట్రాన్ అండ్ డిలో నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేసాము. సో తీసేస్తే అప్పుడు n వాల్యూ ఎంత అయింది చెప్పండి? డిలో ఎన్ని ఎలక్ట్రాన్స్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ 3 ఉన్నాయి. సో n వాల్యూ ఈక్వల్ టు 3 ఫర్ క్రోమియం, n వాల్యూ ఈస్ 3. సో నెక్స్ట్ వన్ ఏముంది? ఐరన్. ఐరన్ అటామిక్ నెంబర్ ఎంత? 26. దీని కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 26 అంటే గుర్తుపెట్టుకోండి 3d6 వస్తుంది, 3d6 4s2. ఐరన్ కాన్ఫిగరేషన్, ఐరన్ మనకి +2 స్టేట్లో ఉంది. +2 స్టేట్లో అంటే 26 - 2 చేయండి, ఎంత అవుతుంది? 24 అవుతుంది. సో ఇందులోకి వెళ్ళి 2 ఎలక్ట్రాన్స్ తీసేసేయండి, తీసేస్తే ఏమవుతుంది? 3d6 4s0. ఇప్పుడు మీరు చూడండి నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ దీంట్లో ఎన్ని వస్తున్నాయి? 1 2 3 4 5 6. నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మనకి ఎన్ని వస్తున్నాయి ఇక్కడ? n ఈక్వల్ టు 4 వస్తున్నాయి. ఓకే, రైట్. సో లాస్ట్ వన్ వీ హ్యావ్ హియర్ నికెల్ +3. సో నికెల్ +3, సో చూద్దాం నికెల్ +3. నికెల్ అటామిక్ కాన్ఫిగరేషన్, నికెల్ అటామిక్ నెంబర్ ఇస్ 28 అంటే దీనికి ఏమొస్తుంది? ఆర్గాన్ 3d8 4s2 వస్తుంది. ఓకే, సో నికెల్ ఏ స్టేట్లో ఉంది? ఇక్కడ నికెల్ +3 స్టేట్లో ఉంది. అంటే 3 ఎలక్ట్రాన్స్ని తీసేసేయండి. 3 ఎలక్ట్రాన్స్ని తీసేస్తే ఎక్కడ నుండి తీసేస్తారు? 3 ఎలక్ట్రాన్స్ ఎస్లో నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తారు, డిలో నుంచి 1 ఎలక్ట్రాన్ తీసేస్తారు. ఓకే, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ d7లో ఎన్ని అవుతాయో చూడండి. సో 1 2 3 4 5 6 7 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి. n ఈక్వల్ టు ద సేమ్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ దేంట్లో వస్తుంది మనకి? 2 అయాన్స్లో వస్తుంది. ఒకటి క్రోమియం, క్రోమియం +లో కూడా మనకి n వాల్యూ 3 ఉంది, అండ్ నికెల్ +3లో కూడా మనకి n వాల్యూ 3 ఉంది. అప్పుడు ఎన్ని అయాన్స్ సేమ్ మ్యాగ్నెటిక్ మూమెంటం ఉంటాయి? ఒకవేళ n ఈక్వల్ టు 3 అయితే మ్యాగ్నెటిక్ మూమెంటం వాల్యూ ఏమవుతుంది? సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, మ్యాగ్నెటిక్ మూమెంటంని మనం మ్యూతో ఇండికేట్ చేస్తాం. √n × n+2 చేయండి, √3 × 3+2 ఎంత అవుతుంది? √3 × 5 √15. √15 అంటే 3.98 సంథింగ్ ఎంతో ఉంటుంది దీని యొక్క బోర్ మ్యాగ్నెటిక్ వాల్యూ. సో సేమ్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నవి 2 ఉన్నాయి. ఏంటవి? క్రోమియం 3+ అండ్ నికెల్ 3+. ద ఆన్సర్ ఈస్ 2. ఓకే, ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ అయాన్స్ సేమ్ మ్యాగ్నెటిక్ మూమెంటం ఉన్నవి ఎన్ని అయాన్స్ ఉన్నాయి? 2 అయాన్స్ ఉన్నాయి. ఓకే, ఆన్సర్ ఈస్ 2. The shortest wavelength of hydrogen atom in Lyman series is lambda. The longest wavelength in the Balmer series of helium gas. సో దానికి ముందు తెలియాలంటే షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే ఏంటి? ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటే దాన్ని షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటాం. ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉండాలంటే ఆ లైన్ ఎక్కడ నుండి వస్తుంది? అంటే ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ నుండి జంప్ అవుతుంది? ఎక్కడో ఇన్ఫినిటీ లైన్ నుంచి 1కి జంప్ అవుతుంది. ఓకే, ఇది ఎక్కువ లాంగెస్ట్ ఎనర్జీ గ్యాప్ ఉంది. ఇక్కడ ఈ ఇన్ఫినిటీ, ఇది ఈ 1. ఓకే, సో ఇలా వచ్చిన
ఎలక్ట్రాన్ ఇన్ఫినిటీ నుంచి వస్తుందంటే దాని ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువ ఉందంటే దాని వేవ్ లెంత్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. ఇఫ్ ఎనర్జీ ఇంక్రీజెస్ వేవ్ లెంత్ వాల్యూ డిక్రీజెస్. అంటే ఇది ఏ సిరీస్? ఇది లైమన్ సిరీస్ అన్నారు. లైమన్ సిరీస్కి N1 వాల్యూ ఏముంటుంది? N1 వాల్యూ 1 ఉంటుంది. లైమన్ సిరీస్కి N1 వాల్యూ 1 ఉంటుంది. సో N1 ఈక్వల్ టు 1. ఎక్కడ నుండి వస్తుంది లైన్? N2 ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో మీకు ఫస్ట్ షార్టెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ ద హైడ్రోజన్ అన్నారు. హైడ్రోజన్కి అటామిక్ నెంబర్ 1 ఉంటుంది. సో దీనికి N1 వాల్యూ ఏంటి? 1. N2 వాల్యూ ఇన్ఫినిటీ. సో దీని నుంచి మనకి వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయండి బై యూజింగ్ ద రిడ్బర్గ్ ఫార్ములా. ఓకే, సో రిడ్బర్గ్ ఫార్ములా యూజ్ చేసి ఈ వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటో ఫార్ములా చెప్పండి. 1/λ ఈక్వల్ టు Z² ఇంటూ RH 1/N1² మైనస్ 1/N2². ఇది యూజ్ చేయండి, మీకు దీనికి రిలేటెడ్ వేవ్ లెంత్ వస్తుంది. తర్వాత ఏమన్నారు? లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ద బామర్ సిరీస్. లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే ఎనర్జీ గ్యాప్ చాలా షార్టర్గా ఉంటుంది, అంటే 2 to 1 వస్తుంది ఎలక్ట్రాన్. ఎక్కడ నుండి వస్తుంది? బామర్ సిరీస్ అన్నారు కదా, అది నెక్స్ట్ చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇది అవనిద్దాం. సో లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే షార్టెస్ట్ ఎనర్జీ గ్యాప్. సో ఎలక్ట్రాన్ ఎక్కడ నుండి వస్తుంది అంటే సెకండ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వస్తుంది, జంప్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి జెడ్ వాల్యూ ఏంటి హైడ్రోజన్కి? జెడ్ వాల్యూ 1² ఇంటూ RH అలాగే ఉంచండి. 1/N1² 1/1² మైనస్ 1/ఇన్ఫినిటీ 1/ఇన్ఫినిటీ² అంటే అది జీరోనే అవుతుంది. సో మీకు ఫైనల్గా ఇక్కడ ఏమొచ్చింది? 1/λ ఈక్వల్ టు RH. ఇదేమవుతుంది? 1 - 0 మళ్ళీ 1 వస్తుంది. సో మీకు ఈ రిలేషన్ వచ్చింది 1/λ ఈక్వల్ టు RH. లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు, చదవండి. ద లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ద బామర్ సిరీస్ అని అడిగారు. సో లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే షార్టెస్ట్ ఎనర్జీ గ్యాప్, అంతేనా? సో ఇక్కడ నేను గీస్తున్నాను. లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే షార్టెస్ట్ ఎనర్జీ గ్యాప్. సపోజ్ ఇది N1 ఈక్వల్ టు 1, N2 ఈక్వల్ టు 2, N3 ఈక్వల్ టు జస్ట్ ఎ మినిట్ తీసేద్దాం మొత్తం. చెప్పండి బామర్ సిరీస్కి N1 వాల్యూ ఏంటి? లైమన్ సిరీస్కి N1 వాల్యూ 1 అయితే బామర్ సిరీస్కి N1 వాల్యూ ఏంటి? చూడండి, లైమన్ సిరీస్కి N వాల్యూ 1, ఇదేంటి 2 సెకండ్ లెవెల్, ఇది థర్డ్ లెవెల్, ఇది ఫోర్త్ లెవెల్. ఇప్పుడు మీరు చెప్పండి బామర్ సిరీస్కి N1 వాల్యూ ఏంటి? ఎక్కడికి వస్తుంది ఎలక్ట్రాన్ ఎక్కడికి వస్తుంది? ఫస్ట్ లెవెల్కి వస్తుందా సెకండ్ లెవెల్కి వస్తుందా? సెకండ్ లెవెల్కి వస్తుంది. అంటే ఎక్కడ నుండి రావాలి? 3 to 2 నుంచి వస్తుంది. అంటే ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే ఏంటి? లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే షార్టెస్ట్ ఎనర్జీ గ్యాప్ ఉంటుంది. షార్టెస్ట్ ఎనర్జీ గ్యాప్ అంటే దాని నెక్స్ట్ లెవెల్ నుంచి ఎలక్ట్రాన్ వస్తుంది, థర్డ్ నుండి 2కి వస్తుంది. అంటే ఇక్కడ ఫర్ బామర్ సిరీస్ what is the N1 value? Already you know that is N1 value is fixed, that is 2, and N2 value 3 ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే అదే లాంగెస్ట్ వేవ్ లెంత్ ని ఇస్తుంది, షార్టెస్ట్ ఎనర్జీ గ్యాప్ ఉంది కాబట్టి. ఓకే, సో దీనికి లాంబ్డా వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయండి. అంటే హీలియం ప్లస్ ఆటమ్ ఇచ్చారు, సో హీలియం ప్లస్ కదా, సో జెడ్ వాల్యూ ఏంటి? దీనికి జెడ్ వాల్యూ 2 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఆన్సర్. 1/λ ఆఫ్ హీలియం ప్లస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు Z² ఇంటూ RH. ఓకే, 1/N1² మైనస్ 1/N2², 1/N1² మైనస్ 1/N2². సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. Z² ఏంటి? హీలియం ప్లస్కి 2 కదా, 2² అంటే ఎంత? 4 ఇంటూ RH 1/N1² 1/2², 1/N2² 1/3². 4 ఇంటూ RH 1/2² value is 1/4 minus 1/n. Okay, 1/n. ఇది lambda of helium plus ఇది 4 into RH. ఇది జస్ట్ మీరు బటర్ఫ్లై మెథడ్లో చేయండి. 4 9 ఎంత? 36. ఇది ఇటువైపు తీసుకెళ్ళండి 9 into 1 9, 4 into 1 is 9 minus 4. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది? 1/λ of helium plus 4 into RH 5/36. ఇక్కడ 4 టేబుల్తో ఇది పోద్ది కదా, 4 how many times? 9 times. సో మీకు ఫైనల్గా ఏమొచ్చింది? 5 into RH/9. అంటే ఈక్వేషన్ 1 నుంచి RH ని మనం దేనిగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు?
ఈక్వేషన్ 1 లో చూడండి, మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా. సో ఈక్వేషన్ 1 లో RH అంటే ఏంటి? RH అంటే 1/λ. ఇక్కడ RH ప్లేస్ లో మీరు 1/λని సబ్స్టిట్యూట్ చేసుకోండి. RH ప్లేస్ లో మీరు 1/λని సబ్స్టిట్యూట్ చేసుకోండి. అర్థమవుతుందా? RH ప్లేస్ లో 1/λని సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో 1/λ ఆఫ్ హీలియం ప్లస్ ఈక్వల్ టు RH ప్లేస్ లో 1/λని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/λ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను RH ప్లేస్ లో. అప్పుడు ఏమైంది? ఇది 5/9 లాంబ్డా. ఇప్పుడు లాంబ్డా ఆఫ్ హీలియం ప్లస్ ఏమవుతుంది? దీన్ని రెసిప్రోకల్ చేయండి. ఇటువైపు రెసిప్రోకల్ చేస్తున్నాం కాబట్టి ఇటు కూడా రెసిప్రోకల్ చేయండి. ఏమైంది? 9 λ/5. The answer is 9 λ/5. So which one is matching here? So answer B is matching. Okay, so answer 2 is correct answer here. Right? Assume that the radius of first Bohr orbit of hydrogen atom is 0.6 angstrom. The radius of the third Bohr orbit of helium plus. చూడండి, ఇలాంటి క్వశ్చన్ ఇది థర్డ్ వన్. సిమిలర్ క్వశ్చన్ ఇది. ఫార్ములా ఏంటి? రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఫార్ములా 0.529 ఇంటూ n²/z యాంగ్స్ట్రామ్స్. ఎప్పుడైనా రెండింటి మధ్యలో కంపారిటివ్ ఇచ్చినప్పుడు ఓన్లీ Rn అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n²/z తీసుకోండి. ఓకే, Rn is directly proportional to n²/z తీసుకోండి. ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ అండ్ హీలియం ఆటమ్ అని ఇచ్చారు. సో ఫస్ట్ వన్ రేడియస్ ఆఫ్ మాట్లాడుతున్నారు ఎవరు? రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈస్ 0.6 ఆంగ్స్ట్రోమ్స్. రేడియస్ ఆఫ్ ఫస్ట్ బోర్ ఆర్బిట్ అన్నారు అంటే ఇది రేడియస్ ఆఫ్ ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ బై రేడియస్ ఆఫ్ third Bohr orbit of helium plus atom, helium plus ion is equal to ఫస్ట్ ఆర్బిట్ కి n1 అనుకున్నాము, సెకండ్ ఆర్బిట్ థర్డ్ ఆర్బిట్ కాబట్టి ఇది n3 అనుకున్నాము. n1/n3 హోల్ స్క్వేర్, n² ఉంది కాబట్టి బై z అది రెసిప్రోకల్ అవుతుంది. సో ఇంటూ అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం ప్లస్ బై అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, దెన్ రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత ఇచ్చారు? ఇక్కడ 0.6 యాంగ్స్ట్రామ్స్ ఇచ్చారు. 0.6 యాంగ్స్ట్రామ్. సో మనకు వచ్చేది కూడా మళ్ళీ యాంగ్స్ట్రామ్సే ఉంటుంది. దాన్ని పీకోమీటర్లోకి తర్వాత కన్వర్ట్ చేద్దాం. సో వచ్చిన వాల్యూ యాంగ్స్ట్రామ్లోనే వస్తుంది, దాన్ని పీకోమీటర్లోకి తర్వాత కన్వర్ట్ చేయొచ్చు. సో R3 రేడియస్ ఆఫ్ థర్డ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ n1/n3. n1 అంటే ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం 1/3 హోల్ స్క్వేర్ ఇంటూ అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం ప్లస్ మీకు తెలుసు కదా 2, ఇది 1. సో ఇక్కడ ఏమవుతుంది? 1/9 ఇంటూ 2, సో విచ్ ఈస్ ఈక్వల్ టు 2/9. సో నెక్స్ట్ వన్ ఈస్ హియర్ 0.6 బై రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ ఈస్ ఈక్వల్ టు 2/9 వచ్చింది. దెన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో ఏమవుతుంది? R3 ఆఫ్ హీలియం ప్లస్ ఈక్వల్ టు, ఓకే, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 0.6 ఇంటూ 9/2 అవుతుంది. ఓకే, సో ఇది ఎన్ని టైమ్స్? 0.3 టైమ్స్. 0.3 ఇంటూ 9 ఈస్ 2.7. సో 2.7 యాంగ్స్ట్రామ్స్ వచ్చింది. సో దాన్ని పీకోమీటర్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, 2.7 యాంగ్స్ట్రామ్స్ అంటే 10 to the power of ఎంత అది? యా 10 to the wait 1 angstrom equal to 10 power minus 8 centimeter. Okay, and 10 to the power of minus 8 centimeter ఇది angstrom. మనకు కావాల్సింది 10 power minus 10 కావాలి. 10 power minus 10 కావాలంటే దీన్ని into 100 by 100 వేయండి. ఓకే, సో ఇది ఏమవుతుంది? ఇంటూ 100 ఇంటూ 2.7 is 270 by 100 చేసినాం కాబట్టి ఆ 100 10 power minus 2 అయ్యి 10 power minus 10 అవుతుంది. అర్థమవుతుందా? సో 270 10 power minus 10 we called as picometer. Okay, the answer is 270 picometer. Okay, 270 picometer. సో 2.7 ఏం చేసాము? ఇంటూ 100 by 100 చేసాము. 2.7 ఇంటూ 100 270 అయింది. బై 100 అంటే 10 power 2 కదా, దాని 5 తీసుకెళ్తే 10 power minus 2 అవుతుంది. 10 power minus 8 10 power minus 2 ఎంత అవుతుంది? సో 10 power minus 10. సో 10 power minus 10 అంటే ఎంత?
1 picometer, 10 power minus 10 centimeter, which is equal to picometer. So answer is 270 picometer. Okay. Thank you for watching. Please subscribe Samyan's Academy.